మనతో పాటు ఉన్న శ్రీధర్ బాబు గారు, నమస్తే సార్. సార్, మీరు ఐటీ మినిస్టర్గా ఉన్నారు. బేసిక్గా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దీనివల్ల జాబ్స్ కూడా ఫ్యూచర్లో తగ్గే అవకాశం ఉందంటున్నారు. ప్రత్యామ్నాయంగా గవర్నమెంట్ ఏం చర్యలు తీసుకుంటా ఉంది మన స్కిల్ డెవలప్మెంట్ కోసం? ఇప్పుడు ఈరోజు రాబోతా ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన టెక్నాలజీ ఏ విధంగా మొత్తం మన సమాజం, రాష్ట్రానికి సంబంధించి కానీ మొత్తాన్ని దేశానికి, మొత్తం ప్రపంచానికి సంబంధించి మరొక కొత్త తరంగాన్ని తీసుకొస్తా ఉన్న తరుణంలో మనకు సంబంధించిన అనేక మంది, రాష్ట్రానికి సంబంధించి దాదాపు 200 పైచిలుకు గ్లోబల్ కెపాసిటీ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో పనిచేస్తూ ఉన్న 5 లక్షల మంది పైచిలుకు మన ప్రాంత వాసులు ఉన్నారో వారందరినీ కూడా అప్స్కిల్ చేసి ఆర్టిఫిషియల్ రంగంలో నిజంగానే ట్రైనింగ్ చేయించి మన ముందుకు తీసుకెళ్లే ప్రయత్న భాగంలోనే మా బాధ్యత. ఆ క్రమంలోనే రేపు కోడింగ్ వరకే పరిమితం కాకుండా ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు సంబంధించి వారి ఉద్యోగాలు కోల్పోవద్దు, వారి టెక్నాలజీకి సిద్ధంగా ఉండాలి, ఒక ఆలోచన, ఒక ప్రతిపాదన, ఒక యోచన, ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని ముందుకెళ్తా ఉన్నాం. ఇంకోటి సార్, కాంగ్రెస్ ఇండియా కూటమి చాలా బలోపేతమైంది. మీ నెక్స్ట్ చర్యలు ఏంటి? అంటే ఐ మీన్ టు సే, దురదృష్టవశాత్తు మేము ఇండియా కూటమి ఈరోజు భారతదేశానికి ఒక దిశని ఇద్దాము, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసుకొని ముందుకెళ్దాము అనుకున్న తరుణంలో మరి భారతదేశ ప్రజలు మరొకసారి అవకాశం ఇచ్చారు ఎన్డీఏ వారికి. ఆ క్రమంలోనే ఈరోజు ప్రజలు ఇచ్చిన తీర్పుకు గౌరవిస్తూ ప్రతిపక్ష నేతగా మా రాహుల్ గాంధీ గారు ప్రజా సమస్యలపై తప్పకుండా పోరాటం చేస్తారు. ఈరోజు భారతదేశాన్ని కన్స్ట్రక్టివ్ వేగా మరి భారతదేశాన్ని ముందుకు నడిపించే కార్యక్రమ భాగంలో భాగస్వాములు అవుతారు, వారికి పూర్తి స్థాయిలో సహకారం అందిస్తారు. ఈరోజు అల్టిమేట్గా వచ్చే వరకు భారతదేశం ఇంపార్టెంట్. దేశంలో ఎన్ని రాజకీయాలున్నా ప్రపంచ దేశాల్లో మన భారతదేశం అగ్రగామిగా ఉండాలని ఆలోచన చేసే మొదటి వ్యక్తిగా రాహుల్ గాంధీ గారు. తప్పకుండా వారు ఏదైనా మంచి కార్యక్రమం ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్నా భారతదేశానికి కీర్తి తెచ్చే విధంగా, గౌరవం తెచ్చే విధంగా ఏ కార్యాచరణ తీసుకున్నా ముందుంటారు. కానీ అప్రతిష్ట తెచ్చే ఏ కార్యక్రమం, ఏ కార్యాచరణ ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్నా తప్పకుండా వారిని ప్రశ్నించే గొంతుగా నిలబడతారు భారతదేశ ప్రాంతం ప్రజల తరఫున. సార్, లాస్ట్ క్వశ్చన్ సార్, మన రేవంత్ రెడ్డి గారు గతంలో ఎన్ఆర్ఐస్కి ఒక స్పెషల్ మినిస్ట్రీ తెస్తామని చెప్పారు. దాని విధంగా ఏమైనా అడుగులు వేస్తున్నారు? ఎస్, ఆ రోజు రేవంత్ రెడ్డి గారు ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్న తరుణంలో వారు మొదటి అడుగులు వేశారు ఎన్ఆర్ఐ సంక్షేమ అభివృద్ధి విషయంలో. గల్ఫ్ ప్రాంతాలకు సంబంధించిన అనేక మంది మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళ గురించి అక్కడున్న సంఘాలతోని, అక్కడున్న అనేక మందితో మాట్లాడి వారి సంక్షేమానికి ఏ విధంగా బోర్డు ఏర్పాటు చేయాలి, ఆ క్రమంలోనే రేపు ఇతర ఖండాలకు సంబంధించి అమెరికా కానీ, యూరప్ కానీ, ఆఫ్రికా కానీ ఇతర ప్రాంతాల్లో మొత్తం ప్రపంచ దేశాల్లో ఉంటున్న మన ప్రాంత వాసుల గురించి వారి సంక్షేమం, అభివృద్ధి ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే ప్రయత్నంలో అనేక సంఘాలతో కూడా సంప్రదించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి సంక్షేమానికి, అభివృద్ధికి మా కాంగ్రెస్ పార్టీ తోడ్పడుతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. For more videos like this, subscribe Big TV channel.